తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమాలు చేసింది. అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప' పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిన్నది తెలుగుతో పాటు బాలీవుడ్, తమిళ్ సినిమాలో చేస్తోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా? కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి రష్మిక. ప్రస్తుతం తను ఒక్కో సినిమాతో టాలీవుడ్‌లోనూ, అలాగే కాలీవుడ్‌లోనూ టాప్ స్టార్‌గా మారి బాలీవుడ్‌లో సైతం అడుగుపెట్టేసింది. ప్రస్తుతం ఇప్పుడు 'పుష్ప 2' లాంటి నేషనల్ వైడ్ గుర్తింపున్న సినిమాతో చేస్తోంది. లేటెస్ట్‌గా 'యానిమల్'తో బాలీవుడ్‌లో సైతం దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ కన్నడ బ్యూటీ రష్మిక ఇండస్ట్రీలో సినిమా చేసే సమయంలో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. కానీ అనుకోని విధంగా పెళ్లిని క్యాన్సెల్ చేసుకుంది. కెరియర్‌లో ఎదుగుతున్న సందర్భంలోనే తన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికే పెళ్లి క్యాన్సెల్ చేసుకుంది. రష్మిక పెళ్లి క్యాన్సెల్ చేసుకున్న తర్వాత ఆమెపై చాలా రకాల ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు రక్షిత్ శెట్టి, రష్మిక వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా రష్మికతో పెళ్లి క్యాన్సిల్ అవడంపై మరోసారి స్పందించాడు రక్షిత్. "మా పెళ్లి ఆగిపోయింది. అయితే ఏమైంది? మేమిప్పటికీ టచ్‌లోనే ఉన్నాం. రష్మికకు జీవితంలో పెద్ద డ్రీమ్ ఉండేది. ఇప్పుడు ఆమె అనుకున్నది సాధించింది. ఆ విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా" అన్నారు హీరో రక్షిత్ శెట్టి. ప్రస్తుతం రక్షిత్ కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. రష్మిక కూడా 'పుష్ప 2', 'రెయిన్బో', 'గర్ల్ ఫ్రెండ్' లాంటి సినిమాలు చేస్తోంది. మొత్తానికి రష్మిక కేవలం సినిమా ఫీల్డ్‌లో కంటిన్యూ కావడానికే తనకు వచ్చేటువంటి ఆప్షన్స్ పెట్టడం ఇష్టం లేక తాను సినిమాకి సంబంధించినటువంటి ఆ సరదా కోసం తన లైఫ్‌లో పార్ట్నర్‌గా సెలెక్ట్ చేసుకోవాలనుకున్న రక్షిత్ శెట్టిని పక్కన పెట్టేసింది. అందుకే వీళ్ళు హెల్తీగానే విడిపోయినట్టుగా తెలుస్తోంది. ఎవరి దారులు వాళ్ళు వేళైనా ఇప్పటికీ ఫ్రెండ్స్‌గా అయితే కలిసే ఉన్నాం అంటున్నారు రక్షిత్.